మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న ప్రాంతాలలో మీ ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి, కొద్దిగా మీ సహకారం అందియాలని చెప్పి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాన్చెరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాల మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట్ట పెడదాం కార్మికులకు. అది 500, 200లతో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు మన అన్నగారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా 12వ తారీఖు నాడు మేము గిట్ట నేను అందరితో కార్మిక నాయకులతో మాట్లాడి కార్మికులతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్మెంట్ గిట్ట సహకరించమని మేనేజ్మెంట్ వాళ్ళ గిట్ట ఫోన్లు చేసి చెప్పి తప్పకుండా 12వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను గిట్ట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్